హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మళ్ళీ ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాయండి. ఇవైతే చాలా చాలా బాగుంటాయి, టేస్టీగా. గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా తినచ్చండి. గ్యాస్ ట్రబుల్ ఉన్నా కూడా ఏం ప్రాబ్లం ఉండదు, అంత బాగుంటాయి అన్నమాట. ఇవైతే గిన సూపర్గా ఉంటాయి. ఇవి ఎలా చేశాను, ఏమేమి వేస్ట్ చేశాను అనేది లాంగ్ వీడియో అంతా కంటిన్యూ అవుతుంది, చూసేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి అందరూ. ఇక్కడైతే చూడండి, గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు అన్నాను కదా, ఇంకా ఏ ప్రాబ్లం ఉండదండి. అందుకోసం ఇదైతే సూజీ రవ్వ అనమాట. ఒక కప్పు సూజీ రవ్వ అయితే తీసుకున్నా నేను. ఇలా సూజీ రవ్వతో చేసుకుంటే అయినా ఎవరైనా తినచ్చండి, ఏ ప్రాబ్లం ఉండదు. వడ తిన్నంత ఫీలింగ్ ఉంటుంది, తర్వాత మనకి హ్యాపీగా కూడా ఉంటుంది, ఆరోగ్యం కూడా బాగుంటుంది అనమాట. ఇక్కడైతే సూజీ రవ్వ తీసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలండి. కొద్దిగా పౌడర్ అయ్యేంత వరకు మిక్సీ పట్టేసుకొని ఇలా అదైతే మనకు ఒక గిన్నెలకైతే వేసేసుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇప్పుడు చూడండి, బొరుగులు అండి. మనకి మామూలుగా మరమరాలు అంటారు కదా చాలామంది, మా సైడ్ అయితే బొరుగులు అని అంటాము. ఇలా బొరుగులు ఇవి తీసేసుకొని మనకి ఇలా బాగా మనం కలుపుకోవాలండి. వాటర్లోకి వేసి ఒక 2 నిమిషాలు అలా నాననివ్వాలి. ఇక్కడైతే మా పాప వేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా 2 రోజులు సెలవులు ఇచ్చినారని ఇంటికి వచ్చారనమాట. అందుకోసం ఇలా స్నాక్స్ చేసి అంటే సర్లే అని స్నాక్స్ చేశాను పిల్లల కోసమని. ఇంకా మామూలుగా హాస్టల్లో ఉన్నప్పుడు ఎక్కువగా ఇలాంటివన్నీ ఏం తిన్నారు కదా, కొద్దిగా ఏమన్నా మళ్ళీ గ్యాస్ ట్రబుల్ అలా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా అని చెప్పేసి ఇలా అయితే చేశాను అనమాట నేను. ఇవి తింటే ఏం ప్రాబ్లం ఉండదు కదా అనేసి. ఇంక ఇలా అయితే స్నాక్స్ చాలా బాగుంటుందండి. ఇంక ఇప్పుడైతే ఇక్కడ బొరుగులు కూడా ఒక 2 నిమిషాలు నానబెట్టేసి ఇంకా తీసేస్తూ ఉందన్నమాట మా పాప. నేనైతే వర్క్ చేసుకుంటున్నాను. ఇంక ఇలా నానబెట్టేసుకున్నా అండి. నానబెట్టిన తర్వాత ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలోకి కొన్ని ఇంకా బొరుగులు అన్నీ వేసేసుకోవాలి, నానబెట్టిన బొరుగులు. ఇంకా పిల్లలు మరి వాటర్ ఎక్కువ వేస్తారేమో, మళ్ళీ కలపడానికి రాదని చెప్పేసి వడలు చేయడానికి నేనే వచ్చాను అనమాట. ఇంక ఇప్పుడు ఇలా వచ్చేసి ఇంక ఇది తీసుకొని కొంచెం అందులోకి ఒక హాఫ్ కప్ అయితే పెరుగండి. ఇలా గట్టి పెరుగు వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. అందులోకి తగినంత వాటర్ చూసి వేసుకోవాలండి, ఎక్కువ తక్కువ అనేది ఏం లేదు, మనం చూసి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, బాగా వడల పిండిలాగా గట్టిగా ఇలా రావాలండి. ఇలా వచ్చిన తర్వాత మనకి ముందే సూజీ రవ్వ మనకి మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ సూజీ రవ్వ లెక్క వచ్చేసి ఈ పేస్ట్ అంతా వేసేయాలన్నమాట. ఈ పేస్ట్ అంతా ఇలా వేసేసుకొని ఇంకా ఇప్పుడు చూడండి, ఇంక ఇది వచ్చేసి మనకు మామూలుగా కలుపుకోవాలండి. ఇంక ఇప్పుడు అంతా ఆ రవ్వను ఇది బొరుగులు పేస్ట్ అంతా కలిపే వరకు బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకోవడం వల్ల మనకి చాలా బాగుంటుందండి, అందుకోసం ఇలా కలుపుకోవాలి. ఇంకా సుజీ రవ్వ కూడా అంత నానాలి కదా, మనకి చూసుకొని వాటర్ కావాలి అంటే మరి ఇంకొంచెం వాటర్ కూడా వేసేసుకోవచ్చు అనమాట. ఒకటేసారి వేయకూడదండి, మనం చూసి వేసుకోవాలి. ఇప్పుడైతే ఇంక మిక్సీ గిన్నెలో ఇంకొంచెం కడిగి ఉంటే అది కూడా వేసేసాను అనమాట. మళ్ళాను ఇలా బాగా చేత్తోనే కలపాలండి, స్పూన్తో అలా కలిపితే కలవదు. ఇంకా నేనైతే మరి చిన్న గిన్నెలో ఉందని పెద్ద గిన్నెలోకి అయితే వేసేసుకున్నా. అలా కలిపిన తర్వాత కొంచెం మనకు టేస్ట్కి సరిపడే సాల్ట్ అయితే వేసుకున్నా అనమాట. అలాగే ఇంకొంచెం ఇది సోడా అండి, వంట సోడా కూడా కొంచెం వేసుకున్నా, చాలా అవసరం లేదండి, కొంచెం అంటే ఊరికే అలా. ఇదైతే వంట సోడా అనమాట, వంట సోడా సాల్ట్ అయితే వేసేసుకున్నాను. ఇంక ఇప్పుడు పక్కన వచ్చేసి ఆనియన్స్ అండి, ఆనియన్స్ తరిగి పెట్టేసుకున్న అవిను, పచ్చిమిర్చి, తర్వాత కరివేపాకు అండి, కొత్తిమీర, ఇలా కొత్తిమీర కూడా వేసేసుకున్నా అనమాట. అందులోకి జీలకర్ర కొంచెం, అలా జీలకర్ర వేయడం వల్ల కూడా మంచి టేస్ట్ అయితే వస్తాయి కదండి, అందుకోసం కొంచెం జీలకర్ర అయితే వేసేసుకున్నా అనమాట. ఇదంతా బాగా కలపాలండి, ఒక 2 నిమిషాలు బాగా కలిపితే మనకి అదంతా బాగా కలుస్తుంది అనమాట. రవ్వ ఇది వేసాం కదా సుజీ రవ్వ, అది కూడా అంతా బాగా కలుస్తుంది, బొరుగులు, సుజీ రవ్వ, తర్వాత ఇవన్నీ. ఇలా మనం శనగపిండితో చేస్తాము లేదా అలసందులు ఇలా చేస్తూ ఉంటాం కదా, అది ప్రాసెస్ ఎక్కువ కదండి మనకి అలసందులు అలా చేయడం వల్ల. అందుకోసం మనం ఈజీగా చేసుకోవచ్చు అంటే ఇలా చేసుకోవచ్చు అనమాట. ఇవి చికెన్ కర్రీలో కూడా చాలా బాగుంటాయండి, లేదా టిఫిన్కి కూడా చాలా బాగుంటుంది. టిఫిన్ చేసేసుకొని కొద్దిగా ఇందులో పల్లి చట్నీ చేసుకొని తిన్నా కూడా సూపర్గా ఉంటాయి అనమాట. కొంచెం ఇలా ఆయిల్ అయితే డ్రీ ఫ్రైకి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత చేతికైతే కొంచెం వాటర్ అద్దుకొని ఇలా వడల్లాగా అన్నీ వేసేసుకోవాలండి. ఇట్లా వడల్లాగా వేసుకున్నామంటే గిన చాలా బాగా వస్తాయి అనమాట. కొంచెం స్లో మంట పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలి. ఇంకా స్పీడ్ మీద వేయించామంటే గిన మనకి లోపలైతే ఉడకదనమాట. ఆ టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంటాయండి, తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇలా నిదానంగా బాగా కాల్చుకోవాలన్నమాట, ఇలాగ నీట్గా, అప్పుడు టేస్ట్ అయితే బాగుంటాయి అనమాట. ఇవి చికెన్ కర్రీలో కూడా చాలా బాగుంటాయండి, లేదా మనకి మామూలు పల్లి చట్నీ ఇలా తీసుకున్నా కూడా బాగుంటుంది అనమాట. మీరు ఎంతమంది ఇలా బొరుగులతో వడలు చేశారు ఫ్రెండ్స్? చేసి ఉంటే నా కామెంట్ బాక్స్లో చెప్పండి. లేదు అంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూసి కూడా తప్పకుండా మీరైతే కామెంట్ చేయండి ఎలా వచ్చింది ఏమి అనేసి. ఇంకా మీకు ఏమైనా వేరే రెసిపీ కావాలన్నా కూడా చెప్పండి, నాకు తెలిసినవి అయితే ఇలా చేస్తూ ఉంటాను మీకోసమే ఫ్రెండ్స్, అందరి కోసం.
ఎలా ఏమి అనేసి మీ అందరి కోసం అయితే నేనైతే ఇలా చేసి చూపిస్తున్నాను అనమాట. తప్పకుండా మీరు అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు కానీ ప్లీజ్ కొంచెం అలా లైక్ చేసి తర్వాత కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ ఉంటుంది మీ నుంచి మాకు. అలాగే మీ ఫ్రెండ్స్కి మీ పేరెంట్స్కి అలా కూడా మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి అలా కూడా షేర్ చేయండి కొంతమందికి. ఎందుకంటే కొంచెం సపోర్ట్ అండి, మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ మీ ముందుకైతే తెస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఇలా సర్వ్ చేసుకొని తినేయడం.